తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గిరిజా కళ్యాణం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీ ఎరంశెట్టి మధు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను కూడా నా సీట్లో కూర్చొని మరోసారి చంద్రంకి కాల్ చేశాను. సేమ్ సీన్ రిపీట్. స్విచ్ ఆఫ్ వచ్చింది. తొలిసారి అనుకున్నాను, చంద్రం విషయంలో కామాక్షి చెప్పిన జోష్యం నిజం కాబోతోందా? చంద్రం కథ. నా పేరు చంద్రశేఖర్. మాది ప్రకాశం జిల్లాలోని చిన్న కుగ్రామం. అమ్మా నాన్నలకి నేను ఒక్కడనే సంతానం. అందుకని గారాబంగా పెంచారు. అమ్మ గృహిణి, నాన్న కలిగిన వాళ్ళ ఇంటిలో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఒక చిన్న ఇల్లు తప్ప స్థిరాస్తులు అంటూ పెద్దగా ఏమీ లేవు. ఇతరత్రా ఆదాయం వచ్చే వనరులు కూడా మృగ్యం. కుటుంబ పోషణకి నాన్న తెచ్చే జీతపురాలే ఆధారం. వచ్చే ఆదాయం తక్కువే అయినా అమ్మ నేర్పుతో సర్దుబాటు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తూ నన్ను చదివించేది అనటం కంటే అమ్మ నాతో పాటు చదివేది అనడం సబబు. చదువు అంటే అమ్మకి అంత ఇష్టం. మరి చదువుని ఇంటి అవసరాలని తూకం వేస్తే త్రాసు ఎప్పుడూ నా చదువు వైపే మొగ్గు ఉండేది. ఎందుకంటే అమ్మ అతి రహస్యంగా ఒక రాయి తీసి నా వైపు త్రాసులో వేసేది. దానికి అమ్మ పైన నాన్న కినుక చెందిన లోపల ఆయన ఓటు కూడా నాకే వేసేవాడు. నాన్న ఉదయం 6 గంటలకి డ్యూటీకి వెళ్ళి తిరిగి సాయంత్రం 7 గంటలకి ఇంటికి వచ్చేవాడు. ఆయన రాక కోసం మేమిద్దరం ఎదురు చూస్తూ గడిపేవాళ్ళం. వచ్చాక అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కానిచ్చేవాళ్ళం. ఒకవేళ నాన్న రావటం ఆలస్యమైనా సరే అమ్మ కుండ మీద మూత తీసేది కాదు. ఒక్కొక్క దినం నాన్న రాక ఆలస్యం అయ్యేది. నేను ఆకలికి తాళలేక ముందు నాకు అన్నం వడ్డించమ్మా అంటే అమ్మ కోప్పడేది కాదు. నన్ను తన ఒడిలోకి తీసుకొని నాన్న వచ్చే వరకు కథలు చెబుతూ కూర్చునేది. దాంతో నేను నా ఆకలి విషయం తాత్కాలికంగా మర్చిపోయేవాడిని. మనం అనుకుంటాం కానీ డబ్బు ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించగలమని. అది నిజం కాదు. ఒక కుటుంబం పూర్తి సంతోషంగా ఉండాలి అంటే దంపతుల మధ్య అవగాహన, ఆప్యాయతలు తోడైతే మాత్రమే అది సాధ్యం. అవి మా ఇంట్లో పుష్కలంగా ఉండేవి. ఎప్పుడూ ఆహ్లాదకరమైన వాతావరణం, నవ్వులతో కలకల్లాడే మా ఇంట్లో ఒకరోజు విషాదం నిండుకుంది. ఉదయం 6 గంటలకి ఆనందంగా డ్యూటీకి వెళ్ళిన నాన్న సాయంత్రం 7 గంటలకి తిరిగి శవమై వచ్చాడు. తిరుపతిలో ఎవరినో ఓనర్ గారి బంధువులని డ్రాప్ చేసి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయిందట. మా ఎదురుచూపులకు బదులు ఆయన శవం జవాబు అయ్యి వచ్చింది. కూటికుండా మా కన్నీటితో నిండిపోయింది. ఆ రోజే కాదు, చాలా రోజులు మా ఇంట నిశ్శబ్దమే రాజ్యమేలింది. విచిత్రంగా ఆ రోజు నుండి నాకు ఆకలి కూడా వేయలేదు. నాతో పాటు అమ్మకి కూడా. ఒక కుటుంబంలో ఏ సంఘటన జరిగినా భరించవచ్చు కానీ ఆ కుటుంబాన్ని పోషించే యజమాని పోవడం మాత్రం దురదృష్టకరం. అప్పటి వరకు బయట కాలు మోపని అమ్మ కూడా కూలి పని కోసం పొలాల వెంట తిరిగింది. అవి చాలక రాత్రిళ్ళు చుట్టలు బీడీలు చుట్టేది. నా చదువు మాత్రం ఆగనిచ్చేది కాదు. అలవాటు లేని పనులు, విశ్రాంతి లేని కారణంగా అమ్మ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. పాపం ఎప్పుడూ దగ్గుతూ ఉండేది. రాత్రి సరిగా నిద్రపోయేది కాదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చునేది. గబుక్కున మెలకువ వచ్చి అమ్మని చూస్తే నాకు భయం వేసేది. ఒక్కొక్క రోజు నాకు బాధేసి అమ్మ కాళ్ళ దగ్గర కూర్చొని ఒత్తుతూ ఉంటే అమ్మ కసురుకునేది. నేను అలిగి పక్కన పడుకుంటే అమ్మ ఏ అపరాత్రో వచ్చి నాతో పాటు పడుకొని నన్ను నిమురుతూ ఉండేది. మధ్య మధ్యలో అమ్మ కార్చే కన్నీరు నా చెక్కిల్ని తడపటం మర్చిపోలేని జ్ఞాపకం. అమ్మ వెక్కిళ్ళు నాకు జోలపాట. నాకు మెలకువ వచ్చి ఏమిటమ్మా అని అడిగితే సందర్భం కాకపోయినా అమ్మ ఒక్కటే మాట చెప్పేది, నువ్వు బాగా చదువుకోనన్నా. నేను ఏ క్షణాన ఏది అడిగినా అమ్మ నోటిగుండా ఆ మాట మాత్రమే వచ్చేది, చదువుకో చదువుకో. కాలం గడిచే కొద్దీ అమ్మ దగ్గటం మరీ ఎక్కువైంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బు కొరత. బంధువులు అప్పటికే మొహాలు చాటేశారు. దిక్కుతోచని స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే లంగ్ క్యాన్సర్, ఎక్కువ రోజులు బ్రతకదు అని చెప్పారు. బ్రతికినన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలంటే ఖరీదైన మందులు వాడాలంట. కానీ డబ్బు ఏది?
ఎవరో అన్నట్టు నీలి సముద్రపు అవతలి ఒడ్డున ఒంటరిగా నిలబడితే ముఖద్వారాలు తెరుచుకొని మరణం తన వక్షస్థలం మీద లాలించడానికి రహస్యంగా వస్తూనే ఉంటుంది. నాకు రేయంతా దుఃఖం కురిసి కురిసి నిద్రలేని రాత్రులు గడిపి గడిపి ఏదో అర్థమై ఒక గట్టి నిర్ణయం తీసుకొని అమ్మని చేరాను. అమ్మ ఏదో ఆలోచనలో ఉండి తలెత్తి చూసింది. ఏంటి కన్నా అందే. నేను గట్టిగా ఊపిరి పీల్చుకొని చెప్పాను, రేపటి నుంచి చదువు మానేస్తాను, పనిలోకి వెళ్ళి నీకు మందులు కొంటాను అన్న నా మాటలు ఇంకా పూర్తి కాలేదు. అమ్మకి అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. పైకి లేచి నా చెంప పగిలేలా కొట్టింది. నా బాల్యం అసంపూర్తిగానే గడిచింది. బాగా చదువుకోవాలన్న నా కోరిక తీరనే లేదు. అది నీ ద్వారా పొందాలన్నది నా ఆశ. అది తీర్చునానా, నా మరణాన్నైనా ప్రశాంతంగా జరిగిపోని కన్నీటి దారలతో చెప్పింది. నా వాదన నిలిచిపోయింది. గదిలో కదల్లేని స్థితిలో అమ్మ, తన పక్కనే నేను ఒంటరిగా మిగిలిపోయాం. డబ్బు లేదు, బంధువుల చెయ్యూత లేదు, కనీసం పలకరించే నాతుడు లేడు. చిన్నపిల్లవాడిని ఏం చేయాలో నాకు తెలియక నీరు లేక ఎండిపోతున్న పొలం కేసి దీనంగా చూసే రైతులాగా అమ్మవైపు దిగులుగా చూస్తూనే గడిపాను. మధ్య మధ్యలో తెరలు తెరలుగా దగ్గు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిళ్ళు గడిచిపోతూనే ఉన్నాయి. ఒక్కొక్క మేఘం దగ్గరై భూమిని కమ్మేసినట్టుగా దగ్గు తెరలు అమ్మని చుట్టేసి మధ్య మధ్యలో రక్తం పడుతుంటే ఎవరికి ఏమని చెప్పుకోవాలో తెలియక బాధ, కసి, ఉక్రోషంతో రగిలిపోయేవాడిని. ఆ రోజు నాకు బాగా గుర్తు. నిద్దట్లో అమ్మ ఏదో కలవరిస్తోంది. చంద్రం, చంద్రం. కలత నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచాను. దీపం కొడిగట్టిందేమో, ఇల్లంతా మసగ్గా ఉంది. అమ్మ చెయ్యెత్తి నన్ను రమ్మని పిలిచింది. నేను చీకటిలో తడుముకుంటూ వెళ్ళి ఏమిటమ్మా అన్నాను. అమ్మ నన్ను తనివి తీరా తడుముకుంది. నా బుగ్గల్ని ముద్దాడింది. నాకేదో అర్థమై ఏమిటమ్మా అని గద్గద స్వరంతో అన్నాను. అప్పుడు కూడా అమ్మ ఒకటే మాట, బాగా చదువుకో తండ్రి అని నా నుదుటిని ముద్దాడి తన తలగడ కింద నుంచి ఒక సంచిని తీసి నా చేతికిచ్చింది. ఏమిటమ్మా ఇవి? తడబడుతున్న కంఠంతో అమ్మ చెప్పింది. డబ్బులు కన్నా 50,000. నేను నిర్ఘాంతపోయి ఎక్కడివమ్మా అన్నాను. మీ నాన్నగారి యజమాని ఇచ్చాడు చిన్నా. నాకు నోట మాట రాలేదు. అమ్మ వైపు చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయాను. ఆ తర్వాత ఎప్పటికో తేరుకొని, ముందుగానే చెప్పి ఉంటే నీకు మందులు కొనేవాళ్ళం కదమ్మా అన్నాను. అమ్మ నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో భావాలు. ఆ డబ్బు లేకుంటే నీ చదువు ఎలా సాగుతుంది నాన్న? నేను ఎలా పోతేనే నువ్వు బాగుండాలి తండ్రి. నాన్న లేని ప్రపంచంలో నేను మాత్రం ఎందుకురా? సుఖము, దుఃఖము రెండూ అనుభవించాను. తరం దాటే సమయం ఆసన్నమైంది. ఇది నీ తరం. సుఖంగా జీవించు చిన్నా. నేను చూస్తూనే ఉన్నాను. అమ్మ కనుపాపలు శూన్యంలోకి నిలిచిపోయాయి. తను నన్ను విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. అర్ధరాత్రి 1 గంట సమయం. అమ్మ నేను మాత్రమే ఉన్నాం. చిత్రంగా నాకు భయం కూడా వేయలేదు. అమ్మ మూతపడని కళ్ళల్లో ఏదో దిగులు. బహుశా నా గురించే అయి ఉంటుంది. అయినా తను జీవించినంత కాలం నా కోసమే పాకులాడింది. తను తిన్నా తినకున్నా నాకు మాత్రం ఏ లోటు రానిచ్చేది కాదు. నా ఉన్నతిని చూడకుండానే తను వెళ్ళిపోయింది. ఎందుకో తెలియదు, నాకు విపరీతమైన దుఃఖం ముంచుకొచ్చింది. అమ్మ కాళ్ళ మీద పడి పొగిలి పొగిలి ఏడ్చాను. తెల్లవారింది. మానవ సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అన్న నానుడిని నిజం చేస్తూ ఆ మధ్యాహ్నం బంధువులంతా దిగిపోయారు. అమ్మ బ్రతికి ఉండగా కనీసం చూడడానికి రాని వాళ్ళు అప్పుడు వచ్చి గొల్లున ఏడవటం మొదలుపెట్టారు. మరీ చిత్రంగా ఆడపిల్లల తల్లులైతే మరీ జీవించారు. చూసావా, నీకోసం మేము ఎంత బాధపడుతున్నామో అని నాకు చెప్పాలి అన్నది వారి తపన. ఎందుకంటే ఫ్యూచర్లో నాకు మంచి ఉద్యోగం వస్తే. నాకు కోపం రాలేదు, కానీ అసహ్యం వేసింది. చంద్రుడిలో ఒక పార్శ్వం మాత్రమే కనిపించినట్టు మనిషి ముఖం మాత్రమే మనం చూడగలం. మరొకటి లోపల ఉంటుంది, అంతర్ముఖం. దానిని బయటకు కనపడనివ్వరు. కడివెడు కష్టాల్లో ఉండి కూడా అమ్మ వారి ముందు చెయ్యి చాచింది లేదు. ఉదారంగా వాళ్ళు వచ్చి ఆదుకున్నది లేదు. కనీసం అమ్మ చావు బతుకుల్లో ఉన్నప్పుడు సైతం వారి ఉనికి లేదు. ఇప్పుడు మాత్రం తీవ్రంగా నటిస్తున్నారు. ముఖ్యంగా పెద్దత్తయ్య మరీను. ఖననం పూర్తి అయ్యాక ఇంటికి వచ్చాం.
బంధువులందరూ వసారాలో చాపలు వేసుకుని కూర్చున్నారు. అందరి మొహాల్లో బరువుని దించుకున్న ఫీలింగ్ కనిపించింది. కొందరు ఎంత బాధపడుతున్నామో చెప్పాలని నా ముందు నంగి నంగి ఏడ్పులు ఏడ్చారు. లౌక్యం ఇంకా వంట పట్టించుకొని వాళ్ళు మాత్రం రాజకీయాల్లోకి దూరిపోయారు. మా పెద్దత్త పూర్తిగా ముసుగు తొలగించి నాకు అప్పుడే పెళ్లి సంబంధాలు ఖాయం చేయటం మొదలుపెట్టింది. 10 నిమిషాల ముందు పడి పడి ఏడ్చింది వీళ్ళేనా అనిపించింది నాకు. నేను చూడని కొత్త ప్రపంచం ఇది. అమ్మ నేర్పించని మూడో మెంటాలిటీ. అందరినీ విస్తుపోయి చూశాను. అయినా మనిషిలో లోతుల్లోకి చూడగలిగితే మనిషి కన్నా గొప్ప పజిల్ ఏదీ ఉండదేమో. మోసం, దగ, దిగజారిపోవడం ఇవన్నీ మనిషి మాత్రమే చేయగల పనులు. అందుకని మనుషుల పట్ల జాగ్రత్తగా ఉండు. నమ్మాల్సి వస్తే ఒక కుక్కని పెంచుకో, అది ఎప్పటికీ నిన్ను మోసగించదు. బ్రతికి ఉండగా ఈ మాట అమ్మ నాకు చాలాసార్లు చెప్పింది. అవి నిజం చేసేలా ఉన్నాయి అత్తయ్య మాటలు. వీడికి మాత్రం ఎవరున్నారు? మేమేగా. మా పెద్దది సరస్వతి అయితే ఈడు జోడును. అయినా ఆ మాటలు ఇప్పుడు ఎందుకు లేదు? పెద్ద కర్మ అయ్యాక మంచి రోజు చూసి అందరం కూర్చుంటే సరి అంది. ఆవిడ మాటలకి మావయ్య కూడా నవ్వి తల ఊపాడు. నాకు పిన్ని వరుస అయినా ఆవిడ మాత్రం తల అటువైపు తిప్పి మెటికలు విరిచింది. నిజంగా మనిషి సైకాలజీ గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ ఈ ఘటన మాత్రం జీవితకాలం గుర్తుండిపోయేలా చేసింది. ఈలోపు నా మరో అత్త నా దగ్గరికి వచ్చి, వీళ్ళు చెప్పిన సంబంధాలేవి నువ్వు చేసుకోకురా అబ్బి. ఈర్ష్య, పైగా కూతురు లేదు ఆవిడకు. నాకు తెలిసిన మంచి సంబంధం ఉంది. పిల్ల కుందనపు బొమ్మలా ఉంటుంది. నేను మాట్లాడతా అని పెద్దగానే అంది. దాంతో చాలామంది మూతి విరిచారు. పెద్దత్త కొరకొరా చూసింది. వీరందరి మాటలకి నాకు కోపం వచ్చింది. అయినా సర్దుకున్నాను. ఎందుకంటే మా అమ్మ జీవించిన ఇల్లు ఇది. నాకు దేవాలయంతో సమానం. అలాంటి స్థలంలో ఎవరూ బాధపడడం నాకు ఇష్టం లేదు. అందుకని ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాను. ఆ తర్వాత నేను టౌన్కి వచ్చి హాస్టల్లో చేరి నా చదువుని పూర్తి చేశాను. తర్వాత నాకు డిజైన్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది. ముందు జాగ్రత్తగా నా అడ్రస్ బంధువులు ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే వారితో చుట్టరికం కొనసాగించడం నాకు ఇష్టం లేదు. అయినా కూడా ఒకరోజు మా మామయ్య నా గదికి వచ్చాడు. సహజంగా ఆయన కనిపించగానే నాకు కోపం రావాలి, కానీ ఎందుకనో ఆయన మీద జాలి కలిగింది. కారణం, మనిషి సర్వం కోల్పోయిన వాడిలా ముఖమంతా పీక్కుపోయి మాసిపోయిన గడ్డంతో ఉన్నాడు. ఖచ్చితంగా ఏం జరిగిందో తెలియకపోయినా ఏదో పెద్ద ఉపద్రవమే జరిగి ఉంటుందని అర్థమైంది. అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆయనను సాదరంగా ఆహ్వానించాను. రండి మావయ్య అని కుర్చీ చూపాను. ఆయన మౌనంగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చాక తాగాడు. ఆయన బాగా కుదేలై ఉండడం కనిపించింది. అందుకే వెంటనే ఏమీ మాట్లాడలేదు. కాసేపు సేద తీరాక, ఎలా ఉన్నారు మావయ్య ఆప్యాయంగా అడిగాను. ఆయన సమాధానం చెప్పకుండా బోరున విలపించాడు. నేను కంగారు పడి, ఏంటి మావయ్య, ఏం జరిగింది అని ఆగి, అత్తయ్య, సరస్వతి, రాగిని వాళ్ళందరూ బాగున్నారు కదా అన్నాను అనుమానంగా. అప్పుడు కూడా ఆయన గొంతు పెగల్లేదు. నేను ఆయన భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి, ప్లీజ్ చెప్పండి మావయ్య, ఏం జరిగింది అన్నాను. ఆ మాత్రం ఆప్యాయతకి ఆయన నన్ను పట్టుకొని బోరున విలిపించాడు. అంత పెద్దవాడు అలా పసిపిల్లాడిలా ఏడ్చేసరికి నా కడుపు నీరైంది. ఏడుకు మావయ్య, అసలు ఏం జరిగింది అన్నాను. నా చర్యలు చూసే వాళ్ళకి విడ్డూరంగా అనిపించవచ్చు. మీకు ఏం సాయం చేయని వాళ్ళ కోసం ఆరాటం దేనికి అని అడగవచ్చు. దానికి నా సమాధానం చిన్నదే కావచ్చు, కారణం మాత్రం లోకమంత పెద్దది. మా మావయ్య స్వయాన మా అమ్మకి తోడబుట్టినవాడు. అమ్మ రక్తమే ఆయనలోనూ ప్రవహిస్తుంది. ఇంకా ముఖ్య విషయం ఏమిటంటే, అమ్మ నాకు ప్రేమను పంచటం మాత్రమే నేర్పింది, ద్వేషించటం నేర్పలేదు. ఈ కారణాలే ఆయనను ఆదరించడానికి ప్రేరేపించాయి. ఈలోపు మావయ్య కుదురుకొని, చూసావురా పెద్దది సరస్వతి ఎంత పని చేసిందో. ఊరు పేరు లేని అలగా నా కొడుకుతో లేచిపోయింది. ఊర్లో తలెత్తుకొని తిరిగేదిలా. ఎంత గౌరవమైన కుటుంబం మనది అని ఆగి, మళ్ళీ ఉపేక్షిస్తే చిన్నది కూడా ఏం కొంప మీదకి తెస్తుందో అని భయం పట్టుకుంది అంటూ ఆగాడు. గౌరవమైన కుటుంబం మనది అని నన్ను కలిపి చెప్పడంలోనే ఆయన లౌక్యం అర్థమైంది. అదే గౌరవం చెల్లెల కుటుంబంలో ఉండాలని వారికి ఎందుకు అనిపించలేదో.
అమ్మకి మందులు కూడా కొనలేని స్థితిలో రోజు రోజుకి కృషించిపోతుంటే అప్పుడెందుకు ఇవన్నీ గుర్తుకు రాలేదు? ముఖ్యంగా తన సొంత చెల్లెలు తీసుకుని చనిపోతుంటే వీళ్ళంతా ఏమయ్యారు? అప్పట్లో కాస్త చిన్నవాడిని నేను. అమ్మకి క్యాన్సర్ అటాక్ అయ్యి సంవత్సరం గడిచింది. ఆర్థికలేమి కారణంగా మందులు సరిగా వాడక అతి కొద్ది కాలంలోనే జబ్బు బాగా ముదిరిపోయింది. దాంతో అమ్మ తెల్లవార్లు దగ్గుతూనే ఉండేది. మధ్య మధ్యలో రక్తం పడడం జరిగేది. మళ్ళీ తెల్లవారి హడావిడిగా లేచి నన్ను స్కూల్కి పంపి తను పనికి పోయేది. మళ్ళీ రాత్రికి దగ్గుతూ మామూలే. పాపం సరిగా నిద్ర కూడా పోయేది కాదు. అంత చిన్న వయసులో అమ్మకి ఏదో చేయాలన్న తపన నాలో ఉండేది. కానీ ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఎవరన్నా వస్తారు అన్న ఆశతో ప్రతిదినము ఎదురు చూసేవాడిని. చిన్న ఆలంబన కోసం నిరంతరం తప్పించిపోయేవాడిని. ఒక్కొక్కసారి గడప గడపకి తిరిగి భిక్షమెత్తాలనిపించేది. నిజంగా అమ్మ కోప్పడి ఆపకపోతే నా ప్రయాణం చివరికి ఆ వృత్తిలోనే ఆగిపోయేది. చుక్కాని లేని నావా ఎప్పుడూ గమ్యం చేరదు. అంత కష్టంలోనూ అమ్మ నాకు మార్గదర్శి అయ్యి పెంచింది. కాబట్టి ప్రస్తుతం నేను ఈ స్థితిలో ఉన్నాను. అమ్మ గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీరు చేరింది. తుడుచుకుంటూ, ఇంతకీ ఏం కావాలి మామయ్య అన్నాను. ఆయన చెప్పలేక చెప్పాడు. మీకంటూ మేము ఏదైనా సహాయం చేసి ఉంటే ప్రస్తుతం నిన్ను అర్థించడానికి వెనుకాడేవాడిని కాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నిన్ను అడగాలి అని సందిగ్ధంగా ఆగాడు మామయ్య. ఆయన నిజం ఒప్పుకున్నందుకు నాకు ఒక విధంగా సంతోషం వేసింది. అయినా బయటపడకుండా, పర్లేదు కానీ చెప్పండి మామయ్య అన్నాను. ఆయన కొనసాగించాడు. చిన్నదానికి మంచి సంబంధం కుదిరిందిరా. కుర్రాడు బుద్ధిమంతుడు, పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం, కట్నంగా 4 లక్షలు అడిగారు. వాళ్ళ స్థితికి అది తక్కువే అయినా పిల్ల అందచందాలు చూసి ఒప్పుకున్నారు. ఇక నా ఆర్థిక స్థితి నీకు తెలుసుగా. 2 లక్షలు మాత్రం ఎలాగో సర్దుబాటు చేయగలిగాను. మిగతా అంటూ నీళ్లు నమిలాడు మావయ్య. ఇవి చేతులు కావనుకో అల్లుడు. నేను మావయ్యని వారించి, సరే నువ్వేమీ బాధపడకు మావయ్య, నేను సర్దుతాను అనేశాను. ఆయన సంతోషంతో నన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఏం గుర్తుకు వచ్చిందో కానీ చాలాసేపు మౌనంగా రోధించాడు. ఆ తర్వాత మా పని మనిషి లీలమ్మ వడ్డించగా ఇద్దరం కలిసి భోజనాలు చేశాం. అయితే సమస్య తీరినందువల్లనేమో మామయ్య తింటున్నంతసేపు హుషారుగా కబుర్లు చెబుతూనే ఉన్నాడు. ఊరిలో పొలం తగాదా నుంచి పంచాయతీ సర్పంచ్ రాసలీలల వరకు చెప్పి నవ్వించాడు. ఆయన వెళుతూ అన్నాడు, ఎందుకో గాని ఈరోజు నాకు బాగా సంతోషంగా ఉందిరా. నా చెల్లి ఇంటికి వచ్చినట్లే ఉంది. అది కూడా అంతే. ఇంటికి ఎవరు వచ్చినా ఆప్యాయతని కురిపించేది. అంతే మంచి మనసు నీకు అబ్బింది. 1000 ఏళ్ళు వర్ధిల్లు. అమ్మ ప్రసక్తి వచ్చేసరికి మరోసారి నా మనసంతా చేదుగా అయిపోయింది. మావయ్య చెప్పిన దాంట్లో అతిశయోక్తి లేదు. బంధువులే కాదు, తెలిసిన వాళ్ళు ఎవరొచ్చినా అమ్మ ప్రేమగా చూసేది. భోజనం చేయనిదే వెళ్ళనిచ్చేది కాదు. పక్కన కూర్చొని కొసరి వడ్డించేది. తనని ఆ పుణ్యం కూడా కాపాడలేకపోయింది. ఎవరో చెప్పినట్టు ప్రేమ ఆరంభమైందని తెలుసుకోవటం కష్టం కాదు. ఎప్పుడు మొదలైంది అనేది తెలుసుకోవడం అంత సులభం కాదు. నా విషయంలో అది ఒకరోజు నిజమైంది. ఆకాశం మేఘావృతమై ఉంది. పలుచటి గాలి వీస్తోంది. వర్షం వచ్చే సూచనగా ఆకాశంలో తూనీగలు గుంపులుగా ఎగురుతున్నాయి. అంతలోనే సన్నటి వర్షం మొదలైంది. ఆ రోజు నా కారు తేలేదో. బస్టాండ్ వైపు నడుస్తున్నాను. ట్రాఫిక్ కూడా తక్కువగానే ఉంది. సండే మార్కెట్ సందులో నుంచి ఎదురుగా వెళ్ళి గాంధీ బొమ్మని దాటి ముందుకు వెళ్తుండగా ఆమె కనిపించింది. తను ఒక అద్భుతం. ఆగిపోయాను. బ్రహ్మదేవుడు విశ్వస్త్రీ జాతిలోని సకల అందాలని, స్త్రీత్వాన్ని రంగరించి ఆమెని సృష్టించాడేమో. మన్మధుడు కూడా ఆమెకి తగిన వరుడిని వెతుకుతూ మరి ఎవ్వరితోనూ జోడి కుదరక నా కోసం తనని అట్టిపెట్టాడు అనిపించింది. కుదరక కాదు, నా కోసం కుదరనివ్వక, పెళ్లి కానివ్వకుండా అలాగే ఉంచాడేమో బహుశా. దమయంతి స్వయంవరం సందర్భమున దేవతలు ఆమెని తమ మనసుల్లో ఈ విధంగా వర్ణించుకున్నారట. మోము చందమామ అయితే నాభిస్థానం నదీ గర్భమున సుడి తిరిగే జలప్రవాహం, కనుబొమ్మలు కాముని బాణచాపలు, రతి మన్మధుల కేళీ సౌధాల వరకు పెరిగిన బంగారు కలశాల్లా ఉన్నాయి. ఆమె వక్షద్వయం
లేలేత పూల కంటే సుకుమారి ఈమె. బ్రహ్మ ఈమెను తయారు చేయు సమయమున నడుము పిడికిట పట్టుకొని త్రాసుదండంలాగా ఎత్తి అటూ ఇటూ బరువు సమానంగా ఉండాలని ఒక పక్క కుచద్వయాన్ని మరో పక్క పిరుదద్వయాన్ని సరిసమానంగా అమర్చి ఉంటాడు. ఆ వర్ణన మొత్తం బహుశా ఈమెకి కూడా సరిపోలుతుందేమో. స్కై బ్లూ రంగు చీర కట్టుకుంది. అదే రంగు మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంది. మెడలో సింపుల్గా ఒక చిన్న డాలర్ చైన్ ధరించింది. వర్షపు చినుకులని అడ్డుకుంటూ చీర చెంగుని తలపైన కప్పుకుంది. తడిసి తడవని ముఖం మీద అక్కడక్కడ గెలిచిన నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. అయినా ఎంత వర్ణించినా ఆమె అందానికి అవి సరితూగవేమో. దేవతలు కాక ఈమె అందాన్ని వర్ణించడానికి పింగళి సూరనామాత్యులు రావాలేమో. మెరుపుతీగ లాంటి మేను, చంద్రబింబం లాంటి వదనం, తామర పత్రాల వంటి పెద్ద పెద్ద కళ్ళు, తలుక్కుమనే చంచలమైన చూపులు, వెన్నెల విరిసినట్టుండే నవ్వు, ఒత్తుగా తుమ్మెదలు బారులు కట్టినట్టు ఉన్న శిరోజాలు, నిక్కబొడుచుకున్న చనుగుబ్బలు, పిడికిట చాలని నడుము, నిండు యవ్వనంతో తొణికిసలాడుతున్న ఆ విలాసిని, ఈ కలభాషిని. రెప్పవాల్చకుండా నేను తనని చూస్తూనే ఉన్నాను. చాలాసేపటి తర్వాత తను కూడా నన్ను చూసింది. చూపులు కలిశాయి. అది క్షణంసేపే. తల తిప్పుకుంది. మళ్ళీ కాసేపు ఆగి మొదట క్యాజువల్గా చూసింది. తర్వాత పరీక్షగా, ఆ తర్వాత కాస్త అనుమానంగా, తిరిగి ఉత్సాహంగా, చివరిసారి కోపంగా చూసింది. నేనేమీ బెదరలేదు. చూపుని ఆమె నుండి తిప్పలేదు. మధ్య మధ్యలో ఆమె నన్ను గమనిస్తూనే చిరాకుగా అటు తిరిగి నిల్చుంది. మళ్ళీ ఏమనుకున్నదో కానీ అలవోకగా తిరిగి చూసింది. ఈసారి ఆమె మోమున ముందటి కోపం లేదు. కాసింత తేలికపడ్డాను. ఈలోపు బస్సు వచ్చి ఆగింది. ఆమె గబగబా వెళ్ళి బస్సు ఎక్కింది. నా మనసు ఉసూరుమంది. తనతో కలిసి ప్రయాణించమని మనసు గోల పెట్టింది. అయినా అణుచుకున్నాను. నేను ఆమె దృష్టిలో పలచన కావటం నాకిష్టం లేదు. బస్సు వెళ్తున్నంతసేపు అటే చూస్తూ నిల్చున్నాను. అదే క్షణంలో తను కూడా చూసింది. క్షణకాలం పెదవుల మధ్య నవ్వు మెరిసి మాయమైంది. కళ్ళు కాంతులు ధరిస్తే మనసు వింజామరలు వీచింది. ఆ రోజంతా నాకు నిద్ర రాలేదు. ఊహల్లో ఆమె రూపాన్ని నింపుకొని తన చూపుల మల్లెపూలని పక్క నిండా పరుచుకొని ఎప్పటికో నిద్రపోయాను. సహజంగా ఆడదాని హృదయం తెలుసుకోవటం అంత ఈజీ కాదు. కానీ ఈమె విషయంలో నాకు అంత కష్టం కాలేదు. మరో 2 రోజుల తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా ఆ విషయం రూఢి అయింది. ఒకరోజు సాయంత్రం హోటల్ డిఆర్ ఉత్తంలో తను ఎదురైంది. మరో ఫ్రెండ్తో కలిసి మెట్లు దిగుతూ ఉంది. అదే సమయంలో నేను పైకి వెళ్తుండగా నన్ను చూసి నవ్వింది. పైకి వెళ్ళాక నేను ధైర్యం చేసి తనకి చెయ్యి ఊపాను. తను రిప్లైగా మరోసారి నవ్వింది. నేను నవ్వాను. ఆ తర్వాత మేము చాలాసార్లు కలిశాము. మా కలయిక యాదృశ్చకమే అయినా మమ్మల్ని బాగా దగ్గర చేసింది. నేను పెళ్లి ప్రపోజల్ తెచ్చాను. దానికి తను ఒప్పుకుంటూనే చిన్న మెలిక పెట్టింది. అదేమిటంటే పెళ్లికి తన కూతురు ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుంది అనేదే ఆ షరతు. దానికి కూడా 2 రోజులు గడువు కోరింది. నేను ఓకే చెప్పాను. నిన్నటితో ఆ గడువు పూర్తి అయింది. నేను వెళ్ళి కలవాల్సి ఉంది. కానీ నాకు వీలు పడలేదు. ఆ రోజే కంపెనీ పని మీద ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. కంటిన్యూగా 4 రోజులు అక్కడే ఉండవలసిన పరిస్థితి వచ్చింది. అయినా నా తనువు మాత్రమే ఇక్కడ ఉంది. మనసంతా తన దగ్గరే ఉండిపోయింది. తన నోటి వెంట శుభవార్త వినాలన్న కోరిక అంతకంతకు బలీయమై ఇక ఆగలేక మా డైరెక్టర్ని రిక్వెస్ట్ చేసి ఒకరోజు ముందుగా నెల్లూరుకి బయలుదేరాను. నేను ఫ్లైట్లో ఉన్నప్పుడు గిరిజ 2-3 సార్లు ఫోన్ చేసింది. నేను అటెంప్ట్ చేయలేదు. కారణం బిజీగా ఉండి కాదు. తను శుభవార్త చెప్పే సమయాన తన మొహంలో కదలాడే అద్భుతమైన ఫీలింగ్స్ని మిస్ కావటం ఇష్టం లేక లిఫ్ట్ చేయలేదు. ఆ కోరికే ఒక హృదయమైన సంఘటనకి కారణభూతమైనది. నేను రేణిగుంటలో ఫ్లైట్ దిగగానే మొట్టమొదట గిరిజకి ఫోన్ చేశాను. తను ఫోన్ ఎత్తితే నేను తన ఆఫీస్కి వస్తున్నట్లు చెప్పి తనని అక్కడే ఉండమని చెప్పాలన్నది ఆ కోరిక. రింగ్ అవుతోంది కానీ ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బహుశా నా మీద అలక వహించింది అని అనుకుంటాను. అయినా అందులో ఆశ్చర్యం ఏముంది? తను అన్నిసార్లు ఫోన్ చేసినా నేను ఎత్తలేదు. దాని ఫలితమే ఈ మౌనం. అలా అనుకున్నాక డ్రైవర్తో చెప్పాను, స్పీడ్ పెంచు.
నేను నెల్లూరు చేరటానికి 3 గంటలు సమయం పట్టింది. నేరుగా తన ఆఫీస్ ఎదుటనే దిగి లోనికి వెళ్ళాను. గిరిజ లేదు. ఎంక్వైరీ చేస్తే ఈరోజు సెలవు పెట్టింది అని చెప్పారు. తన అడ్రస్ తీసుకుని వెంటనే ఇంటికి బయలుదేరాను. అడ్రస్ సులభంగానే దొరికింది. ఇంటి ముందు నిలబడి కాలింగ్ బెల్ కొట్టాను. రెస్పాన్స్ లేదు. మరోసారి ప్రయత్నించినా ఎవరూ రాలేదు. అసలు అడ్రస్ కరెక్టా కాదా అని మరోసారి చెక్ చేసుకున్నాను. అడ్రస్ కరెక్ట్గానే ఉంది. ఈ టైంలో ఇంట్లో ఎవరూ లేకపోవటం ఏమిటి అనుకుంటూ తలుపు నెట్టాను. లోపల వైపు గడియ పెట్టినట్లు లేదు. తలుపు తెరుచుకుంది. 2 చేతులు ద్వారబంధానికి చెరోవైపు ఉంచి లోనికి తొంగి చూశాను. హాల్లో కూడా ఎవరూ లేరు. బహుశా బెడ్రూమ్లోనో లేక వంటగదిలోనో ఉండి ఉంటారు అనుకుంటూ ఎవరూ లోపలా అని పిలిచాను. సమాధానం లేదు. ధైర్యం చేసి లోనికి వెళ్ళాను. పెద్ద ఇల్లు ఏమీ కాదది. అయితే ఉన్నంతలో నీట్గా పొందిగ్గా ఉంది. చిన్న హాలు, 2 బెడ్రూమ్లు, కిచెన్, బాత్రూమ్, కాస్ట్లీ టైల్స్ వాడటం వలన అది అరిస్ట్రోటిక్ లుక్ వస్తుంది. హాల్లో గిరిజ ఫోటో ఉండడం చూసి నాకు ఇంకా ధైర్యం వచ్చింది. వెళ్ళి సోఫాలో కూర్చొని రిమోట్ చేతిలోకి తీసుకొని టీవీ ఆన్ చేశాను. ఏదో ఇంగ్లీష్ ఛానల్ అది. పాత ఇంగ్లీష్ సినిమా వస్తుంది. బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ బీథోవెన్ మంద్రస్థాయిలో వినిపిస్తోంది. కాసేపు విని ఛానల్ మార్చాను. తెలుగు ఛానల్లో సీరియల్ వస్తోంది. ఆ ఇంటి కోడలనుకుంటా. పూజా గదిలోకి దీపారాధన చేయటానికి బయలుదేరుతుంది. అగ్గిపెట్టె వెతికి వెతికి తిరిగి వచ్చి వెలిగించేసరికి 10 నిమిషాలు పట్టింది. ఎవరో కొత్త దర్శకుడు లాగుంది. ప్రేక్షకుల సహనానికి బాగా పరీక్ష పెడుతున్నాడు. విసుగనిపించి టీవీ కట్టేసి లేచి బెడ్రూమ్లోకి తొంగి చూశాను. అక్కడ ఎవరూ లేరు. వంటగదిలో కానీ ఉంటుందా అనుకుంటూ అటు వెళ్ళాను. సవ్వడి వినిపించింది. బాత్రూంలో ఎవరో స్నానం చేస్తున్న శబ్దం. నేను గిరిజా అని పిలవబోయి సంస్కారం కాదనిపించి ఆగాను. కామ్గా వెళ్ళి సోఫాలో కూర్చున్నాను. సబ్బుని అప్లై చేస్తుంది అనుకుంటా. మంచి సుగంధ పరిమళం గాలిలో తేలుతూ వస్తోంది. ఆ సువాసనని నాసికలు గ్రహించి అవి హృదయానికి చేరవేస్తే హృదయం మస్తిష్కానికి పాస్ చేసింది. అది కళ్ళకి పంపింది. ఇక కనుదోయి ఊరుకుంటుందా? అలవోకగా వాటికవే తలుపు కేసి చూశాయి. తలుపు కింద నుండి పాల వెల్లువ లాంటి సబ్బు నురగా పల్లం వైపుకు నెమ్మదిగా కదులుతోంది. ఏవేవో ఆలోచనలు నా మనసుని తొలిచివేస్తున్నాయి. ఛత్ అనుకుని ఆగిపోయాను. నా ఆలోచనలని అంతకంటే ముందుకు వెళ్ళనీయకుండా బ్రేక్ వేశాను. ఒక పరాయి స్త్రీ పర్మిషన్ లేకుండా ఇంట్లోకి రావటం ఒక తప్పు. ఆవిడ గురించి ఇలాంటి ఊహలు చేయడం మరింత తప్పు. ఇంత సంస్కారహీనంగా నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అనుకొని బయటకి వెళ్లేందుకు పైకి లేచాను. అప్పుడు జరిగింది ఆ సంఘటన. బాత్రూమ్ డోర్ తీసుకుని గిరిజ బయటికి వచ్చింది. ఒంటి మీద చీరలాగా టవల్ చుట్టుకొని వచ్చింది. నల్లటి మబ్బు తునకల్ని వింజామర లాంటి తన చేతులతో తొలగిస్తూ బయటికి తొంగి చూసిన నిండు చంద్రునిలా ఉందామే. గ్రీకు శిల్పాలని మించిన అద్భుతమైన వంపు సొంపులు తన సొంతం. మేని మీద నిలిచిన నీటి బిందువులు ఆమెని వదల్లేక వంపుల మీద నెమ్మదిగా క్రిందికి జారుతున్నాయి. రవివర్మ పొందికగా కూర్చొని నింపాదిగా మనసు పెట్టి గీచిన జానపద చిత్తరువులాగా ఉంది. చక్కటి అంగసౌష్ఠవం, పసుపచ్చని మేని ఛాయ, సరైన వ్యాయామంతో బిగిసిన శరీరం. ఏ విశ్వసుందరికి తీసిపోని శరీరపు కొలతలు. ఎవరన్నారు ఈవిడికి వివాహం అయిందని? ఎవరంటారు తనకి ఒక బిడ్డ కూడా ఉందని? ఇంతటి అద్భుత సౌందర్యాన్ని వీక్షించిన నా కళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నాయో కదా. అదే సమయంలో గిరిజ కూడా నన్ను చూసింది. లిప్త కాలం పాటు శిలలా బిగుసుకుపోయింది. హంసలు రెక్కలు ఆడించినట్టు తన కనురెప్పలని తాడించింది. చెక్కిళ్ళు దొండపండు రంగుని సంతరించుకుంటే అదరాలు అల్లల్లాడాయి. మరో లిప్త కాలంలో తెప్పరిల్లి సిగ్గుతో మేని దాచుకుంటూ గాలి వేగంతో లోనికి పరిగెత్తింది. కొన్ని గడియల పాటు నన్ను నేను మర్చిపోయాను. రవి, కవి కూడా కాంచని రహస్య స్థలాలను చూసినందువల్లనేమో హృదయ వేగం పెరిగిపోయింది. నుదురు స్వేద సహితమై కళ్ళు అర్ధ నిమీలితాలై ఒడలు కుంపటిలా కాగింది. మైకం వీడాక నేను చేసిన తప్పు అర్థమైంది. క్షణం కూడా అక్కడ ఉండలేదు. వేగంగా బయటికి వచ్చేశాను. గుమ్మం ముందు చెట్టు ఉంటే దాని క్రింద నిలబడి ఆలోచనలో పడ్డాను.
ఎవరూ లేని సమయంలో దొంగలా లోనికి వెళ్ళడం పెద్ద తప్పు. వెళ్ళినా ఆవిడ స్నానం చేస్తుందని తెలియగానే బయటికి వచ్చేసి ఉండాల్సిందే. అయినా అది గిరిజ కాబట్టి సరిపోయింది. అలా కాకుండా ఆవిడ ప్లేస్లో కూతురు ఉండి ఉంటే ఎంత అసహ్యంగా ఉండేది. గిరిజ దృష్టిలో తన క్యారెక్టర్ ఎంత చీప్గా మారేది. నేను ఆలోచనల్లో ఉండగానే గిరిజ వచ్చి పిలిచింది. రండి లోపలికి అంది. నేను తలెత్తి చూశాను. ఆవిడ లేదు. అప్పటికే లోపలికి వెళ్ళిపోయింది. నేను తన వెనకాలే వెళ్ళాను. నేను వెళ్ళి సోఫాలో కూర్చున్నాను. తను గడపకి ఆనుకొని తల వంచి నిలబడింది. సిగ్గుతెరలు ఇంకా తొలగినట్లు లేదు. చెంపలు కెంపు రంగుని ఇంకా వీడలేదు. ఒళ్ళు హడావిడిగా తుడుచుకున్నదేమో. కట్టుకున్న కాటన్ చీర తనువుకి అంటుకుపోయి శరీరం నిగారింపు బయటికి కనిపిస్తోంది. మేని మీద అక్కడక్కడా నిలిచిన నీటి బిందువులు ముత్యాలల్లే ఉన్నాయి. మీరు కూర్చోండి అన్నాను. తను నా ఎదురుగా కుర్చీలో కూర్చుంది. మరో 2 నిమిషాల తర్వాత నిశ్శబ్దాన్ని నేనే తొలగించాను. సారీ గిరిజ. అప్పటికే నేను 2 సార్లు బెల్ కొట్టాను. ఎవరూ రాకపోయేసరికి తలుపు నెట్టి లోనికి వచ్చి కూర్చున్నాను. ఏ కూరగాయలకో వెళ్ళి ఉంటారో, వెంటనే వస్తారు కదా అని అనుకుంటుండగా అలా జరిగింది. అయినా మీరలా వస్తారని నేను ఊహించలేదు అన్నాను. అప్పటికే ఆవిడ బుగ్గలు మరింత ఎరుపుని సంతరించుకున్నాయి. సిగ్గుతో కళ్ళు వాలి బొటన వేలుతో నేల మీద గీస్తూ ఉండిపోయింది. ఆవిడ ఇబ్బందిని గమనించి టాపిక్ని నేనే డైవర్ట్ చేస్తూ, ఆఫీస్కి ఇవాళ సెలవు పెట్టారో ఎందుకు అన్నాను. ఈలోపు తను కాస్త ఫ్రీ అయినట్టుంది. కుర్చీలో మామూలుగా కూర్చుంటూ, ఎందుకో ఇవాళ వెళ్ళాలనిపించలేదు అంది. వాతావరణం గాడిలో పడ్డాక నేను కొనసాగించాను. నేను ఢిల్లీ నుండి రాగానే ముందుగా మీకు ఫోన్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి సరాసరి మీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ మీ గురించి ఎంక్వైరీ చేస్తే ఆఫీస్కి రాలేదని చెప్పారు. మీ అడ్రస్ కనుక్కొని ఇంటికి వచ్చాను. సమయానికి మీరెవరూ కనిపించలేదు. వచ్చే వరకు వెయిట్ చేద్దామని లోనికి వచ్చాను. కానీ మీరు అలా వస్తారని నేను నిజంగా ఊహించలేదు అంటూ కొనసాగిస్తుండగా గిరిజ అడ్డుపడింది. సర్లేండి, సారీ చెప్పారుగా, ఇక దాని గురించి వదిలేయండి అంది. నాకెందుకో ఈ సంభాషణ బాగా నచ్చింది. తను సిగ్గుపడే విధానాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. కొనసాగిస్తూ, లేదండి, మీరు అలా వస్తారని తెలిస్తే కనీసం కళ్ళు మూసుకునేవాడిని అంటుండగా ఆవిడ చిరాగ్గా మొహం పెట్టి, సర్లేండి, చెప్పిందే ఎన్నిసార్లు చెప్తారు? అయినా నన్ను అలా చూసింది ఎవరు? నాకు కాబోయే మొగుడేగా అని కోపంగా అనేసి వెంటనే నాలుగు ఖర్చుకుంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.